నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ థింక్ స్క్రీన్ షేర్ అవుతున్నట్టుంది మీకు. యా, ఓకేనా? సరే, మధ్యలో మనకి అట్లా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. ఓకే, సరే. సో ఇక్కడ మాక్సిమం అంటే ఓన్లీ నేను పీక్స్ గురించి మాట్లాడుతున్నాను. నా ఉద్దేశంలో హైయెస్ట్ పీక్ 3 ఉంటే లోయెస్ట్ పీక్ ఏమో 1 ఉంది. ఓకేనా? నా మాక్సిమం మినిమా యొక్క అర్థం అది. ఓకేనా? హైయెస్ట్ పీక్ 3 ఉంటే లోయెస్ట్ పీక్ 1 ఉంది. సో మనకు ఒక ఫార్ములా ఉంది, మరి మీరు గుర్తు చేసుకుంటే ఒకసారి. లెట్ మీ షో దట్ ఫార్ములా. ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను. ఇది మాడ్యులేషన్ ఇండెక్స్ కి ఫార్ములా, రిమెంబర్. సో ఇక్కడ 3 - 1/3 + 1, సో 2/4, సో 1/2. అర్థమైందా? అంటే ఆ బొమ్మను చూసి మనము మాడ్యులేషన్ ఇండెక్స్ ఎలా కనుక్కోవాలన్నది, అంటే ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట ఇంటర్వ్యూలో, ఊరికే కాదు. సరేనా? సో యూ హావ్ టు ప్రిపేర్. నేను ఇవాళ కూడా ఎగ్జామ్ ఇది అయిపోయినాక అసైన్మెంట్ పంపిస్తాను, మీరు కొంచెం సిన్సియర్ గా దయచేసి చేయండి. ఓకేనా? ఒక పావు గంట కంటే ఎక్కువేం పట్టదు మీకు. ఇప్పుడే పంపను, ఈవినింగ్ అరౌండ్ 6 కల్లా 6 కాదు కానీ 5 కల్లా పంపిస్తాము. మీరు అప్పుడు చూడండి. ఓకేనా? లింక్ సార్ పంపిస్తారు, కొంచెం చేయండి. ఒక పావు గంట కష్టపడితే చాలా ఎక్కువేం ఉండదు. ఓకే, బట్ మిమ్మల్ని ఆలోచింప చేస్తాయి. ఓకేనా? మీ మైండ్కే షార్ప్ అవుతుంది మంచిగా. సరే, ఫైన్. అట్లా అన్నమాట, అదొకటి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ లో చిన్న చిన్న చేంజెస్ చేద్దాం. ఇప్పుడు నేను VC = ఇప్పుడు ఈ బొమ్మని మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ నేను అసైన్మెంట్ అడిగినప్పుడు అయ్యో మాకు తెలియదు అని అడొద్దు. ఓకేనా? అంటే కుదిరిన వాళ్ళు, ఎవరు కుదిరితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే పక్కన రఫ్ గా గీసుకోండి ఎలా వచ్చింది అని. అంటే అండర్ మాడ్యులేషన్ ఉన్నప్పుడు బొమ్మ ఇలా వచ్చింది, అండర్ మాడ్యులేషన్ ఉన్నప్పుడు బొమ్మ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను 100% మాడ్యులేషన్ చేస్తా. 100% మాడ్యులేషన్ చేస్తే ఇంకొకటి, ఎక్కడైనా నీకు హైట్ 0 అయిందా అంటే ఇక్కడ పీక్ చూడు, ఇక్కడ పీక్ నీకు 1 వచ్చింది. ఓకేనా? పీక్ ఇక్కడ 1 వచ్చింది. ఎక్కడన్నా పీక్ నీకు 0 అయిందా ఈ బొమ్మలో? నో సార్, కాలేదు. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈక్వేషన్ మారుస్తున్నా. నేను క్యారియర్ హైట్ కూడా 1 పెట్టాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు VM 1 పెట్టాను, VC కూడా 1 పెట్టా, అంటే 100% మాడ్యులేషన్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను, ఏమవుతుంది గమనించండి. 100% మాడ్యులేషన్ లో ఏమవుతుంది గమనిద్దాం. రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఈసారి గమనించు, నీకు ఇక్కడ ఒక దగ్గర 0 అయినట్టు కనబడుతోంది, నేను మౌస్ పెట్టిన దగ్గర. అర్థమైందా? సో నీకు ఇలా జరుగుతుంది జనరల్ గా. ఓకేనా? ఏమంటావు? ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక్క నిమిషం, మనం ఇక్కడ రైట్, మనం ఎలా రాస్తున్నాం ఈక్వేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు నేను VC = VM పెట్టాను కదా, ఇప్పుడు ఇది ఓవర్ మాడ్యులేషన్ అని ఎలా చెప్తున్నాం మనము? అది చెప్పండి మీరు. మీరు చెప్తున్నారు ఓవర్ మాడ్యులేషన్ అని, బట్ ఓవర్ మాడ్యులేషన్ అని ఎందుకు అన్నారు మీరు? అది చెప్పండి నాకు. సార్ క్రిటికల్ మాడ్యులేషన్ సార్, mu = 1. అంటే అంటే ఇక్కడ ఇచ్చిన VM/VC ప్రకారంగా చూస్తే 1/1 ఉంది కదా, అంటే 100% అన్నట్టు. ఓకేనా? సపోజ్ నేను ఐ విల్ డూ, అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైన చోట. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే VCని తగ్గిస్తా. ఐ విల్ పుట్ VC < VM. సపోజ్ ఐ విల్ పుట్ సే 0.8. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఓవర్ మాడ్యులేషన్. లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. తర్వాత ఇవి ప్రతిసారి బొమ్మలు అన్ని గీసే బదులు ఒకదాన్ని గీద్దాం. ఓకేనా? అవసరం, ఇవన్నీ వేరే అవసరం లేదు ప్రస్తుతం. వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద అవుట్పుట్. ఓకేనా? వేరే బొమ్మలు గీయట్లేదు. లెట్ us నాట్ వేస్ట్ టైం ఫర్ దెమ్. ఓకేనా? సో ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ సీ. ఓకే, రైట్, అంత బాగానే ఉంది. ఓకే, లెట్ మీ రన్ ఇట్. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఓవర్ మాడ్యులేషన్ కి ఇట్లా వచ్చేసింది అనమాట. ఓకేనా? సరే, బేసిక్ గా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, అయితే ఇదంతా మనం టైం డొమైన్ లో చూసాము. నౌ లెట్ us సీ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేనా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ లో చూపిస్తాను. మళ్ళీ గెట్ బ్యాక్, మనము ఫస్ట్ అండర్ మాడ్యులేషన్కి వెళ్దాం. ఓకేనా? 1/2. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. లెట్ మీ రన్ ఇట్ వన్స్ మోర్. అండర్ మాడ్యులేషన్ లోనే ఉన్నాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎలా చూస్తామంటే ఐ విల్ యూజ్ సమ్ కమాండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రోగ్రామ్ లో రాయకుండా విడిగా రాస్తా, బయట కమాండ్ విండోలోకి వచ్చి రాస్తున్నా చూడండి.
మన దగ్గర కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఏంటి ఆ కమాండ్స్ అంటే ఐ కెన్ సే లైక్ దిస్. ఒక నిమిషం, వేర్ ఇస్ దిస్? ఓకే, యా. నాకు ఎఫ్వి టూల్ ఒక కమాండ్ పేరు ఏంటంటే ఎఫ్వి టూల్ అని ఒక కమాండ్ ఉంది. అంటే ఫిల్టర్ విజువలైజేషన్ టూల్ అంటాం అనమాట దాన్ని. అది పెట్టి నేను ఇక్కడ మాడ్యులేటెడ్ _సిగ్నల్ అని రాస్తా. ఇప్పుడు మీరే చెప్పండి, మాడ్యులేటెడ్ సిగ్నల్లో ఏమేం ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి నాకు చెప్పండి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, దిస్ ఈజ్ ఏ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఓకేనా. ఇందులో నాకు ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఎఫ్సి ఉంటుందా? ఎఫ్సి ఉంటుంది, వెరీ గుడ్. తర్వాత ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఉంటుందా? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. మొత్తం ఎన్ని ఉన్నట్టయితే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నట్టు మొత్తం? 3. ఓకే, ఇప్పుడు అది చూడాలి. ఇప్పుడు అది చూస్తాం మనం కళ్ళతో. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇంకా ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు ఒక బొమ్మ వస్తుంది, ఆ బొమ్మలో మీరు గమనిస్తారు, ఓకేనా. మీరు అవసరమైనప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి. యా, ఇప్పుడు ఒక బొమ్మ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలో చూడండి, మీకు ఒక పెద్ద పీక్ వచ్చిందా మధ్యలో? దట్ ఈస్ యువర్ ఎఫ్సి. అంటే దట్ ఈస్ యువర్ క్యారియర్ కాంపోనెంట్ అనమాట. ఆ పాయింట్ 2 దగ్గర వచ్చింది క్యారియర్ కాంపోనెంట్. తర్వాత పక్కన మీకు కొంచెము హైట్ గా కూడా 2 వచ్చాయి కొంచెం, రైట్? అవి మీ సైడ్ బ్యాండ్స్ అన్నమాట. అంటే ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అన్నమాట, ఓకేనా. సో దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చెప్తా చూడండి. ఇక్కడ మీకు పాయింట్ 2 దగ్గర హైట్ వచ్చింది కదా బాగా, అవునా? పాయింట్ 2 దగ్గర బాగా హైట్ వచ్చింది. దాన్ని అర్థం చేసుకుందాం. అక్కడ కింద మీరు చూడండి ఇంటూ పై అని ఉంది, ఓకేనా. పాయింట్ 2 ఉంది, కానీ కింద నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏముంది? ఇంటూ పై అని ఉంది, కనబడుతోందా? ఓకే. అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 0.8. రైట్ సైడ్ చూడండి, బొమ్మలో రైట్ సైడ్ లో మీకు 0.8, 0.9 తర్వాత 1 ఉన్నట్టే కదా లాస్ట్ వాల్యూ. రైట్ సైడ్ కింద బొమ్మలో 0.8, 0.9 తర్వాత 1 ఉన్నట్టు, అంటే 1 ఇంటూ పై అన్నట్టు. అంటే బేసిక్ గా ఈ ఫ్రీక్వెన్సీ, ఇది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ అని అనొచ్చు. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ ఉంది కదా, వై యాక్సిస్ మీద మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా. కాబట్టి దీన్నే మనము మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఎప్పుడు చూస్తాం? ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉందని అర్థం. ఈ బొమ్మ ఫ్రీక్వెన్సీ డొమైన్ అని అర్థం, ఓకేనా. సో దీన్ని మనము ఎఫ్వి టూల్, ఫిల్టర్ విజువలైజేషన్ టూల్ పైన రాసిన చూడు లెఫ్ట్ సైడ్ లో. ఇప్పుడు కొంచెం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు పాయింట్ 2 దగ్గర పీక్ వచ్చింది, అంటే పాయింట్ 2 పై దగ్గర పీక్ వచ్చింది ఎందుకు, అది మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా. పాయింట్ 2 పై దగ్గర ఎందుకు రావాలి పీక్? ఓకే, సో అది అర్థం కావాలి అంటే మనము ఒక్కసారి మ్యాట్లాబ్ లోకి ఇప్పుడు ఈ ఎఫ్వి టూల్ క్లోజ్ చేస్తాను కొద్దిసేపు టెంపరీగా. యా, ఇందులోకి రండి. మీకు ఇక్కడ ఒక నిమిషం, నేను ఎఫ్సి ఎంత? 200, ఎఫ్ఎస్ 2000. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఈ ప్రతిదీ ఇంపార్టెంట్ ఏనండి. ఏ నెంబర్ ని కూడా మనం నెంబర్స్ బై హార్ట్ చేయొద్దండి. ప్రతి నెంబర్ ఎందుకు అలా వచ్చింది మనకు తెలియాలి, అప్పుడే మనకి జాబ్, ఓకేనా. ఇవి తెలియకుండా నువ్వు జాబ్ చేయడం కష్టం, ఓకేనా. సో ఎఫ్ఎస్ అనేది నీకు 2000 ఉంది, ఎఫ్సి అనేది నువ్వు 200 పెట్టుకున్నావు, ఓకే. ఇది హర్ట్స్, ఇది కూడా హర్ట్స్ లో ఉంది. నీకు అక్కడ బొమ్మ ఏమొచ్చింది అంటే ఆ ఫ్రీక్వెన్సీ డొమైన్ బొమ్మలో 1 ఇంటూ పై వరకు వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. మనకి కంటిన్యూస్ డొమైన్ కి ఫ్రీక్వెన్సీ డొమైన్ కి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి. ఇంతకుముందు మనం గీసిన బొమ్మలో 0 దగ్గర ఇలా వచ్చింది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది చెప్పండి నాకు? ఇదే బొమ్మ, సేమ్ బొమ్మ ఎప్పుడు వచ్చింది ఒకసారి చెప్పండి. సేమ్ ఎఫ్సి కాదు, ఎఫ్ఎస్ అది, అవునా. ఫస్ట్ నేను ఎఫ్సి అని రాసా, కానీ తర్వాత చెప్పే కదా శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చింది, ఓకేనా. అది ఎఫ్సి అని గుర్తుపెట్టుకోక, ఎఫ్ఎస్ అనమాట, సరేనా. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మళ్ళీ రిపీట్ అవుతోంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో విషయం చెప్పండి. మనము ఒక సర్కిల్ లాగా గీసామనుకో, ఇది ఫస్ట్ 0 degrees అని పిలుస్తాం, ఇది 90 degrees అంటాం, ఇది 180 అంటాం, 180, ఇది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ సేమ్ వచ్చింది? మళ్ళీ సేమ్ ఎప్పుడు వస్తుంది? 360కి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక నిమిషం, అంటే ఎవ్రీ 360కి మళ్ళీ అదే వస్తుంది, ఓకేనా. అంటే 360 అంటే ఏంటి? 2π, ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు? 2π అంటే ప్రతి 2πకి రిపీట్ అవుతూ ఉంటది. ఇక్కడ ఎవ్రీ ఎఫ్ఎస్ కి రిపీట్ అవుతూ ఉంటది. అంటే ఎఫ్ఎస్ అనేది 2π లాంటిది అనుకోవచ్చా? ఎఫ్ఎస్ అనేది 2π లాగా అని భావించవచ్చా, భావించలేమా? భావించవచ్చు. ఒప్పుకుంటావా?
అంటే ఎఫ్ఎస్ కి రిపీట్ అవుతుంది, 2π కి రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది దాదాపు ఒకలాంటివి అని మనం భావించవచ్చు. అవునా? అవునా? ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు తమాషా చూడు. ఇంకా ఎఫ్ఎస్ వాల్యూ ఎంత? 2000. ఎఫ్ఎస్ వాల్యూ ఎంత? 2000. సో 2000 అనేది 2π అనుకుంటే 200 అనేది ఎంత అవుతుంది? 2000 అనేది 2π అయితే 200 అనేది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఇది 2000 ఉన్నప్పుడు 2π, 200 ఉంది, అప్పుడు ఎంత దీని వాల్యూ? 10 టైమ్స్ తగ్గింది కదా. 2000 ఉన్నప్పుడు 2π వచ్చింది. సో 200 ఉన్నప్పుడు ఎంత వస్తుంది దీని వాల్యూ? 0.2π వస్తుంది. ఒప్పుకుంటావా? 0.2π వస్తుంది. ఒప్పుకుంటావా? అంటే మరి 200 ఎవరికని? ఎఫ్సి. అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడొచ్చింది? 0.2π దగ్గర వచ్చింది. ఒప్పుకుంటావా? అందుకనే ఇక్కడ బొమ్మలో, ఇప్పటిదాకా చూపించిన బొమ్మలోకి వెళ్దాం. ఓకేనా? ఏదా బొమ్మ ఇక్కడ పోయింది? ఎఫ్వి టూల్ బొమ్మ. ఓకేనా? సో ఎఫ్వి టూల్ బొమ్మలో అందుకనే నీకు ఆ పీక్ అనేది 0.2π దగ్గర వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇది 0.2π దగ్గర పీక్ వచ్చిందో? అర్థమైందా ఇప్పుడు? ఇవన్నీ అడుగుతారనమాట ఎగ్జామ్ లో. ఇవన్నీ తెలియకుండా ఊరికే ల్యాబ్ పాస్ అయ్యాను, నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయి ల్యాబ్ లో. చూడండి, చాలా మంది పిల్లలకి ల్యాబ్ ఎగ్జామ్ లో ఫుల్ మార్కులు వస్తాయి, మళ్ళీ థియరీ ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి కదా, మీరు గమనించే ఉంటారు. సో అలా ఉండకూడదు, రైట్? ఓకే, సో ఇవి కూడా తెలియాలన్నమాట. అట్లాగే నువ్వు కొంచెం ఓపికగా కొంచెం దీన్ని జూమ్ చేయొచ్చు. జూమ్ చేసి ఈ పక్కన ఉన్న బ్యాండ్ ఎంత చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను పెడుతున్నాను. యా, అక్కడ ఎంత ఉంది? 0.209 అలా ఉంది. ఓకేనా? ఒక నిమిషము, ఇక్కడ పెడతాను చూడండి, ఇక్కడ పెడతాను. ఇక్కడ ఎంత వచ్చింది? 0.18 అట్లా చూపిస్తుంది కదా, సరేనా? ఫ్రీక్వెన్సీ ఎంత అట్లా అని. ఓకేనా? యా, సో 0.18 అంటే ఏంటి, అది అర్థం అవ్వాలి నీకు. సో 0.18 అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందామా? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఆలోచిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇది 0.18 ఉంది. లెట్ మీ రిమూవ్ దీస్ థింగ్స్. 0.18 ఉంది కదా, ఒక్కసారి నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ కొంచెం కిందికి జరిగి, ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మనకి 0.2π అని తెలిసింది. తర్వాత ఎఫ్ఎం ఎలా చూద్దాం. ఇప్పుడు 2000 ఈజ్ ఈక్వల్ టు 2π అన్నాం కదా, అంటే 2000 ఈజ్ లైక్ 2π. 20 ఎంత అవుతుంది? 20 వాల్యూ ఎంత అవుతుంది చెప్పు? టోటలీ 20 ఎంత అవుతుంది? 0.02π. ఇప్పుడు అంటే ఇది ఎఫ్ఎం. ఎందుకు ఎఫ్ఎం వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 20 హెర్ట్జ్ తీసుకున్నాం, గుర్తుంది కదా. ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు 20 హెర్ట్జ్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, యా, కాబట్టి ఇప్పుడు నాకు ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఎంత అన్నట్టు? 0.2π మైనస్ 0.02π. ఒప్పుకుంటావా? 0.2π మైనస్ 0.2π. అప్పుడు ఎంత వస్తుంది నాకు? 0.18π అని వస్తుంది. ఒప్పుకుంటావా? అందుకనే మీకు ఆ బొమ్మలో పీక్ 0.18 దగ్గర వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇట్లా ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో అయితే ఇప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేస్తా చూడండి ప్రోగ్రామ్ లో. సో మనకి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనము ల్యాబ్ సిలబస్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి చెప్పండి. అయితే నేను చెప్పిన సిలబస్ ప్రకారంగా, నేను చెప్పిన కంటెంట్ మీ ల్యాబ్ సిలబస్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినట్టు తెలుసా మీకు? 3 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. మనం ఒకటే ప్రోగ్రామ్ రాసినట్టు అనిపిస్తుంది, కానీ 3 ప్రోగ్రామ్స్ మనం కంప్లీట్ చేసినట్టు. ఎట్లా అంటే చూపిస్తా చూడండి. ఇదే అన్నమాట చిన్న టెక్నిక్ ఇది. సో ఒకసారి ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. లెట్ us ట్రై టు అండర్స్టాండ్. మనం ఆల్రెడీ 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాం ల్యాబ్ సిలబస్ లో. ఓకే, అండ్ ఇంకొక 1 అవర్ కూర్చుంటే ఇంకా మొత్తం అయిపోద్ది. బట్ ఈ రోజు చెప్పనులే, మీరు రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో విత్ ఇన్ 1 అవర్ వీ కెన్ కంప్లీట్, ఇంకా మిగిలిన అన్ని చేసేయచ్చు. ఓకేనా? సో ఎట్లా చేసాం చెప్తాను. ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఎక్కడ అయ్యాయి సార్, మాకు ఒకటే ప్రోగ్రామ్ కనబడుతుంది కదా అని మీరు అంటారు. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తా చూడండి. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో దిస్ వీఆర్ కాలింగ్ యాజ్, ఇక్కడ నేను హెడ్డింగ్ పెడతా. ఓకేనా? ఇది ఫుల్ ఏమంటాం, దీని ఏమంటాం అంటే ఫుల్ మైక్స్ ఆన్.
సరే, ఎవరో మైక్ ఆన్ చేసి పెట్టుకున్నారు, అందుకే సౌండ్ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా రాసిన దాన్ని మనం ఏమంటామంటే ఫుల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం. వెన్ ఐ సే ఫుల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, మనము క్యారియర్ ని కూడా పంపిస్తున్నాం. బట్ యాక్చువల్ గా మనకి ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్, మీరు కాలేజ్ కి బస్సులో వచ్చారనుకుందాం, మీరు బస్సుని క్లాస్ రూమ్ లో కూడా తీసుకెళ్తారా? మీరు ఒక్కరే క్లాస్ రూమ్ లోకి వెళ్తారా? వెళ్తాం సార్. అంటే స్టూడెంట్ మాత్రమే క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు, బస్ అనేది బయట పెట్టేస్తారు, రైట్? అంటే ఇక్కడ కూడా మనము సిగ్నల్ ని పంపిస్తున్నాం. సిగ్నల్ పంపించేటప్పుడు అంటే మెసేజ్ ని పంపించాలి అంటే ఒక బస్ అనేది అవసరం. ఆ బస్సు పేరు మనము క్యారియర్ అని పిలిచాం. ఓకే, తర్వాత అవతలకి వెళ్ళినాక, అది ఛానల్ యొక్క అవతల సైడ్ వెళ్ళినాక, రిసీవర్ దగ్గరికి వెళ్ళినాక, రిసీవర్ కి బస్సుతో పని లేదు. ఇంకా ఆ మెసేజ్ సిగ్నల్ ఏంటో చూసుకుంటారు. ఏదో ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరం లోపల చదువుకుంటూ కూర్చుంటారా, లేకపోతే ఉత్తరం తెచ్చిన పోస్ట్ మ్యాన్ తో మాట్లాడుతూ కూర్చుంటారా? అలా అన్నమాట, రైట్? సో ఇప్పుడు ఇది మనకి అంటే క్యారియర్ సిగ్నల్ అవసరమే, తీసుకెళ్లేంత వరకు అవసరం, తర్వాత క్యారియర్ తో మనకి అవసరం లేదు అక్కడ. సో ఇది ఇప్పుడు మనము ఫుల్ ఎఫ్ఎం ఉపయోగిస్తే కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏంటా నష్టాలు అంటే, ఫుల్ ఎఫ్ఎం పెట్టినప్పుడు క్యారియర్ ఆల్సో ఈజ్ ఆక్యుపయింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మాడ్యులేటెడ్ సిగ్నల్ ని మీరు గమనిస్తే అక్కడ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక సెంటర్ కాంపోనెంట్ ఉంది, ఒక లెఫ్ట్ ఉంది, ఒక రైట్ ఉంది. ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒకటి ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మీకు బొమ్మ గీసి చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను, ప్రతి మాట చాలా విలువైన మాట. ఏమన్నాను అంటే, మీరు గుర్తు చేసుకుంటే, నేను ఇలా బొమ్మ గీసినప్పుడు ఒక మాట చెప్పా, ఈ షేప్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదబ్బా, పైన ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా ఉండాలని రూల్ ఏం లేదు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆ సిగ్నల్ యొక్క ఎనర్జీ ఈ ఫ్రీక్వెన్సీస్ లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రాయింగ్ దిస్ డయాగ్రామ్. సో ఇప్పుడు మన లెక్కలో మనకి 3 వాల్యూస్ వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి. ఒక సెంటర్ వాల్యూ, ఒక సైడ్ వాల్యూ, ఇంకొక సైడ్ వాల్యూ. అంటే ఎనర్జీ ఇక్కడ కొంతుంది, ఇక్కడ కొంతుంది, ఇక్కడ కొంతుంది. అయితే మనకి యాక్చువల్లీ ఇది ఓన్లీ క్యారియర్, ఇది ఓన్లీ క్యారియర్. అంటే ఇందులో మెసేజ్ అనేదే లేదు. మనకి ఎవరో మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్ అనేది ఇందులో లేనే లేదు. మనం దీన్ని అనవసరంగా పెట్టుకున్నట్టు అవుతుంది అవుట్పుట్ లో. అవుట్పుట్ లో వీడిని పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఉన్న ఎనర్జీ అంతా వీడే లాగేసుకుంటాడు చాలా వరకు. అండ్ వాడిలో ఏమన్నా మనకి వాడు ఏమైనా పని చేస్తా అంటే పని ఏం చేయడంట. అంటే 3 ఉన్నారు మన దగ్గర, ఆ 3లో మన కొంచెం అన్నం వండి పెడితే, ఆ 3లో వీడొక్కడే బాగా తింటున్నాడు అండ్ వాడేం పని చేయడు. ఓకే, సో వీళ్ళిద్దరే ఉన్నారు అనమాట, అట్లా ఉంది పరిస్థితి. అండ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. సో వాట్ వి విల్ డూ నౌ ఈస్, అండ్ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో బోత్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ సేమ్. ఇది లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ అప్పర్ సైడ్ బ్యాండ్. ఇందులో ఏ మెసేజ్ అయితే ఉందో, ఇందులో ఏ సమాచారం ఉందో, ఇందులో కూడా అదే సమాచారం ఉంది. ఇదేంటంటే ఒకే న్యూస్ పేపర్ 2 ఉన్నట్టు, సేమ్ న్యూస్ పేపర్. ఈ రోజు న్యూస్ పేపరే, ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఉంది, ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది, 2 అవే. నువ్వు ఈ పేపర్ చదివినా నీకు అదే వార్త వస్తుంది, ఈ పేపర్ చదివినా అదే వార్త వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఇట్లా 3 పెట్టుకోవడం వల్ల నీకేమవుతుంది, యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ యువర్, ఒక్క నిమిషము, ఓకే. సో ఇలా 3 పెట్టుకోవడం వల్ల యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే, వి యూజ్ సంథింగ్. ఇది ఇప్పుడు 3 ఉన్నప్పుడు దాన్ని మనము ఫుల్ ఏఎం అని పిలిచాం. అందులోంచి మనము ఒక క్యారియర్ మాత్రమే తీసేసాం అనుకుందాం. ఓన్లీ క్యారియర్ తీసేస్తే మనకి బొమ్మ ఎలా వస్తుంది అంటే, జస్ట్ ఇదొక కాంపోనెంట్, ఇదొకటి ఉంటుంది, సారీ, ఇదొకటి అంటే ఎల్ఎస్బి ఉంది, యుఎస్బి ఉంది, మధ్యలో క్యారియర్ ని తీసేసాం. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఏఎం, ఓకే, విత్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్, ఓకే, సారీ, విచ్ ఈజ్ సప్రెస్డ్ క్యారియర్, ఓకేనా. ఏఎం విత్ సప్రెస్డ్ క్యారియర్ అంటాం, ఓకేనా. సప్రెస్డ్ క్యారియర్ అని పిలుస్తాం అన్నమాట. అంటే అప్పుడు మనకి బొమ్మ ఇలా ఉంటది, ఏఎం విత్ సప్రెస్డ్ క్యారియర్ అంటే ఇలా ఉంటది. మనం ఇంకేం చేయొచ్చు అంటే, ఒక సైడ్ బ్యాండ్ ని కూడా తీసేయొచ్చు. ఒక సైడ్ బ్యాండ్ ని కూడా తీసేస్తే మనకి ఫైనల్ గేమ్. అయితే ఏ సైడ్ బ్యాండ్ తీసేయాలి, ఎల్ఎస్బి తీసేయాలా, యుఎస్బి తీసేయాలా, ఓకేనా. సరే, ఏదో ఒక సైడ్ బ్యాండ్ తీసేస్తే అప్పుడు మనకు ఉన్నదాన్ని ఏమంటామంటే సైడ్ బ్యాండ్, సారీ ఒక నిమిషం, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, ఎస్ఎస్బి ఎస్సి, ఓకేనా. ఎస్ఎస్బి ఎస్సి అంటే సింగిల్ సైడ్ బ్యాండ్ ఉంది, ఇంకా క్యారియర్ లేదు, దాని మీనింగ్ అది. మనకు అది కాకుండా ఇంకోటి ఉంది, డిఎస్బి ఎస్సి అంటాం. డిఎస్బి ఎస్సి అంటే ఏంటంటే డబుల్ సైడ్ బ్యాండ్ ఉంది, అంటే ఇది డబుల్ సైడ్ బ్యాండ్ ఉన్నది,
క్యారియర్ మాత్రం సప్రెస్ అయింది. ఓకేనా? సో ఈ 3 ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేసినట్టే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఎలా చేస్తానన్నది ఒకసారి ఇప్పుడు మనం డిఎస్బిఎస్సి వరకు వెళ్దాం. అంటే ఉట్టి క్యారియర్ ఒకటి తీసేద్దాం. క్యారియర్ ఒక్కటి తీసేయాలి అంటే ప్రోగ్రాంలోంచి చిన్న మాడిఫికేషన్ చేస్తే చాలు. ఓకేనా? సో అది ఎలా చేస్తామంటే ఇంకా మనం క్లోజ్ చేద్దాంలే, మీరు మరీ ఎక్కువ టైం తీసుకుంటే మీకు కూడా ఇబ్బంది అవ్వచ్చు. మేబీ ఒక 5 minutes లో ఆపేద్దాము. మీరేమన్నా డౌట్స్ అడిగితే అడగండి, మిగిలిన మనం ఇంకో క్లాస్లో చెప్పుకోవచ్చు. అంతా ఇవాళ ఇవ్వగొట్టాలని ఏం రూల్ లేదు. ఓకేనా? ఇవాళే చెప్పేసుకోవాలి, హడావిడిగా ఏమొద్దు. ఓకే, సో ఇప్పుడు మనము వీసీ అనే కాంపోనెంట్ ఒక్కటి తీసేయాలి కదా. సో నేను ఒరిజినల్ ప్రోగ్రాంలో చిన్న మాడిఫికేషన్ చేస్తా. ఆ లైన్ కాపీ చేసుకుంటా, ఆ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనే లైన్ కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేసి ఇందులోంచి ఐ హ్యావ్ టు రిమూవ్ దట్. సో ఇక్కడ చూడండి 1+ అని ఉందా, 1+ అని ఉంది కదా, ఆ 1 అనేది తీసేస్తా, 1+ అనేది తీసేస్తా. అంటే ఆటోమేటిక్గా ఆ వీసీ అనే కాంపోనెంట్ తీసేసినట్టు. ఇది మీరు అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? 1+ అనే కాంపోనెంట్ తీసేసాను అంటే ఆటోమేటిక్గా ఆ వీసీ అనేది సబ్ట్రాక్షన్ చేసేసినట్టే. ఓకేనా? సో ఇట్లా చిన్న చిన్న టెక్నిక్స్ తెలియాలన్నమాట, ప్రోగ్రాంలో ఎలాంటి మార్పులు చేస్తే ఏమవుతుంది అని. ఇప్పుడు దీన్ని ఏమంటానంటే నేను డిఎస్బిఎస్సి అంటాను. ఓకేనా? సో అంతే, సరేనా? రైట్. సో ఎండింగ్కి వచ్చాను. ఇదేమైనా మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లాట్ ఫిగర్ అంతా చేసేస్తాం. ఓకేనా? సో ఒక్క నిమిషం అది రాస్తాను ఫాస్ట్గా. సో లెట్ మీ రన్ దిస్. ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తాను. ప్లాట్ ఫిగర్. ఓకే, ఇది ఎంత కాపీ చేసేస్తాను ఫాస్ట్గా. ఇక్కడ నేను డిఎస్బిఎస్సి అంటాను, ఎస్సి. ఓకే, సో లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్ వన్స్ మోర్. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో ఓన్లీ వచ్చిందా? రైట్. సో ఇప్పుడు క్యారియర్ లేనప్పుడు పరిస్థితి ఇది. ఇదేమో ఫుల్ ఎఫ్ఎం ఉన్నప్పుడు. ఓకేనా? ఫుల్ ఎఫ్ఎం ఉన్నప్పుడు ఇది క్యారియర్ మాత్రం సప్రెస్ చేసినప్పుడు ఇలా కనబడుతోంది. అయితే విషయం ఏంటంటే మనం చూడాల్సింది ఫ్రీక్వెన్సీ డొమైన్లో. ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు రాస్తున్నాను. క్యారియర్ కనబడకూడదు మనకి, డిఎస్బిఎస్సి. ఓకేనా? క్యారియర్ కనబడకూడదు. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ బొమ్మ వస్తోంది, మీరు చూడండి. సెంటర్లో మాయమైపోయింది పీక్. అర్థమవుతుందా? అలా అన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పొచ్చు క్యారియర్ సప్రెస్ అయింది అని బల్ల గుద్ది చెప్పొచ్చు. మరి పక్కన బల్ల ఉందో లేదో నాకు తెలియదు. అర్థమైందా? విషయం అర్థమైంది కదా? సరేనా? అట్లా అన్నమాట. సో ఇలా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అయిపోయింది, ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, మళ్ళీ మర్చిపోయాం, ఎగ్జామ్ అయిపోగానే ప్రోగ్రామ్ మర్చిపోయాం అన్నట్టుగా ఉండకూడదు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండాలి, ఒకసారి బుర్రలోకి ఎక్కిందంటే. ఓకేనా? సో టుమారో వి విల్ సీ హౌ టు డూ. ఇంకా మీకు ఓపిక ఉందంటే చెప్తాను, బట్ లెట్ us డూ అదర్ డే. ఈ రోజు వద్దు, ఇంకా చాలే. మీకు తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒకటే ఉంచుకోవాలి, ఒకదాన్ని తీసేయాలి. ఓకేనా? అంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఫిల్టర్. ఓకేనా? ఆ ఫిల్టర్ ఎలా డిజైన్ చేయాలి కూడా చెప్తాను. అది మిమ్మల్ని సిలబస్లో అడగరు ఇప్పుడే, మీ సిలబస్లో ఇప్పుడే ఎవరు అడగరు, కానీ నేర్చుకుంటే మంచిది. ఓకేనా? అది చాలా ఈజీనే. ఐ విల్ ట్రై టు టెల్ దట్ హౌ టు రిమూవ్ వన్ ఆఫ్ దెమ్. ఒకటే ఉంచుకొని ఇంకోటి ఎలా తీసేయచ్చు. సరేనా? సో నేను ఇంకా మీరు ఏదైనా కమెంట్స్ చెప్పదలుచుకుంటే చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి. నేను చెప్పే తీరులో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, బాగా స్లో చెప్తున్నాను మీకు అనిపించినా, అవన్నీ కూడా నాకు చెప్పండి ఫీడ్బ్యాక్ లాగా. అప్పుడు దాన్ని బట్టి మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం. అర్థమైందా? హలో చెప్పండి. మీరు మీ ఫీడ్బ్యాక్ లాగా చెప్పండి. 2 minutes అట్లా. పిల్లలకి ఎలా అనిపిస్తుంది? సెషన్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ అవర్ required our students. This kind of information is required our students. Dear students, you can also share your feedback with sir. చూడండి అమ్మా, మిమ్మల్ని మీరు కొంచెము మాట్లాడి చెప్పండి, లేదంటే చాట్ లో పెట్టండి. మాట్లాడితే డైరెక్ట్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది మాట్లాడితేనే. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాము అంటే ఇంట్రెస్టింగ్ సార్. ఎందుకంటే ఇవన్నీ లేకుండా కూడా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు.
మీకు సిలబస్ చెప్పమన్నాడు అనుకో మీ సార్, టక వచ్చేసి ఏముంది 10 లైన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గీకేసేసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. బట్ దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, మీకు యూజ్ ఉండదు, తర్వాత సొసైటీకి ఏమి అసలు యూజ్ ఉండదు. ఓకే, సో అందుకోసము ఇట్లా ఎలాబొరేట్ గా చెప్పాల్సి వచ్చింది. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? సరేనమ్మా, రైట్, యా సరే. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. యా, తర్వాత మీరు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి చూద్దాం. +1 వచ్చింది కదా, 5 కన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి చెప్పండి. మీకు 1+1+1 రాసుకున్నారు కదా, 5 కన్నా ఎక్కువ వచ్చింది. 5 కన్నా ఎవరికి వచ్చాయి? మీ రోల్ నెంబర్ చెప్పండి, జస్ట్ నాకు వచ్చింది ఇలా అని రోల్ నెంబర్ చెప్పండి. 5 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చెప్పండి. 407 సార్. ఓకే, 407. ఇంకా ఇంకెవరికి వచ్చింది 5 మార్క్స్ కన్నా ఎక్కువ? 24 సార్. అమ్మో, 24 కూడా వచ్చిందా? సరే, ఇంకెవరికి వచ్చింది 5 మార్క్స్ కంటే ఎక్కువ? ఎంత? 27 కూడా వచ్చిందా? వెరీ గుడ్. ఓకే, ఇంకా అంతేనా? ముగ్గురికైనా? ఇంకా ఎవరికైనా? 409 కూడా వచ్చిందా? ఓకే, ఇంకా? ఓకే, 463 సార్. 463. ఓకే, సరే, మంచిది. మీరంతా నిజాయితీగా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. సరే, మీరంతా అట్లా మంచి పిల్లలు కదా సార్, రైట్, గుడ్. సరే, మరి అయితే సో ప్రస్తుతానికి నేను సెలవు తీసుకోనా మరి? ఇంకా ఓకే ఓకే సార్. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సరే, అసైన్మెంట్ పంపిస్తాం తర్వాత, అప్పుడు చూసుకోండి. మీకు ఏమైనా కుదిరితే జస్ట్ ఇక్కడ యూస్ఫుల్, నేను జస్ట్ 1 మినిట్, ఇంకా ఇక్కడ యూస్ఫుల్ లింక్స్ అని పెట్టాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నేను ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఓన్లీ యూస్ఫుల్ లింక్స్ అని పెట్టాను, ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత అది మీరు చూసుకుందరు కానీ మీ అంతటా మీరే. ఓకేనా? జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు. ఓకే సార్. తర్వాత మీకు ఓపిక ఉన్నప్పుడు ఓకే మీరు అదేంటి, సరే, మీకు ఓపిక ఉన్నప్పుడు మీరు చూసుకోండి అవి ఏంటి అని, అంతే. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను దాన్ని. ఓకే సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. dear ఇంకా students, సైన్ అవుట్ చేసేయండి, సైన్ అవుట్ చేసేయాలి, వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోండి. Okay. Dear students, small section. Hello. Take 5 minutes break and then go for next class. I mean, IT applications class, I think. Right now, Nazir sir is waiting. Just take a few minutes break. So.